వైసీపీ హయాంలో విగ్రహాల ఏర్పాటు పేరుతో కోట్లాది నిధులు దుర్వినియోగం చేశారని భూమిరెడ్డి ఆరోపించారు. కూటమి సభ్యులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ బొత్స కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతి పాల్పడడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా 100% తప్ప అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2009లో మరిస్తే 2014 మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష. అనధికారికంగా పెట్టిన విగ్రహాలు పులివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను 8 కోట్లలో విచ్చలవిడి ఖర్చు పెట్టేదాన్ని 3 మార్లు పగలగొట్టడం 3 మార్లు మళ్ళా కట్టడం. ఏ విధంగా ప్రభుత్వం కన్ను మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. కక్షపూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడం మేము చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం. కానీ వారు పేరెత్తి వారు మనల్ని కించపరిచేటట్లు